వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ ముచ్చట్లు. వీ వెంట్ టు షోలింగర్. మీకు కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే ముందు క్లిప్స్ యాడ్ చేశాను కాబట్టి. అండ్ ఎందుకు వెళ్ళాము, ఎలా వెళ్ళాము, అక్కడ ఎలా జరిగింది అన్నది నేను ఈ కంప్లీట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే ఇది పెద్దమ్మ ప్లాన్. ప్లాన్ అంటే తను మా థర్డ్ అన్న పొట్టలో ఉన్నప్పుడు ఒక మొక్కు మొక్కుకున్నారంట. ఆ మొక్కు నెరవేర్చుకోవడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. అండ్ ఫైనల్గా షీ ప్లాన్డ్ అండ్ అన్న వాళ్ళందరూ ఓకే చెప్పారు. సో వీ డిసైడెడ్ టు గో ఆన్ రక్షాబంధన్ డే అనుకుంటాను ఆ రోజు. ఎస్, రక్షాబంధన్ ఆ రోజు స్టార్ట్ అవ్వాలనుకున్నాం. ఇంకా బావ వాళ్ళ దగ్గర మినీ వ్యాన్ ఉంది. సో ఇంకా ఆ మినీ వ్యాన్లో అందరం స్టార్ట్ అయిపోయాం. పెద్దమ్మ, ముగ్గురు అన్నలు, నేను, అమ్మమ్మ అండ్ పిన్ని, అక్క, బావ, పిల్లలు అండ్ వదిన అందరం కలిసి వెళ్ళిపోయాము. అందరం అంటే ఇంకొంతమంది అనుకోకండి, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు మిస్ అయిపోయారు. వాళ్ళకి అంత అదృష్టం లేదులేండి. వాళ్ళల్లో రమ్మంటే నా వల్ల అవ్వదు, నాకు ఒళ్ళు నొప్పి, నడుము నొప్పి అని అంటూ ఉంటారు. సాకులు చెప్పడానికి రెడీ ఉంటారు గైస్ మా వాళ్ళు అయితే. అందులో మెయిన్ ఇంకొక అన్న ఉన్నారు. తను ఫస్ట్ మేమందరం ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాం గైస్. ఒకటైతే స్టెప్ వే ఒకటి ఉంది, ఇంకొకటి వచ్చి రోప్ వే ఉంది. యాక్చువల్లీ రోప్ వేకి పర్ పర్సన్కి 100 రూపీస్ అని చెప్పారు. మేము ఏమనుకున్నామంటే జాలీగా నడుచుకుంటూ వెళ్ళిపోదాంలే అని డిసైడ్ అయ్యాము. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల అవ్వదు అని చెప్పి రోప్ వే చూస్ చేసుకున్నాము. అన్నవాళ్ళు, నేను అండ్ బావ కలిసి స్టెప్స్కి ఎక్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ బావ వెళ్ళి వాళ్ళని దింపడానికి వెళ్ళారు. రోప్ దగ్గరికి తీసుకెళ్లారు. బట్ అక్కడ ఏంటంటే ఫిల్ అయిపోయింది, ఇంకా క్లోజ్ చేసేస్తామని చెప్పారు. బట్ అమ్మమ్మ అండ్ పెద్దమ్మని మాత్రమే అటు సైడ్ పంపించాము. అమ్మమ్మ వల్ల ఇంకా కాదు కదా, చిన్నపిల్లలైనా అలా ఒక్కొక్కరు ఎత్తుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా అందుకని అమ్మమ్మని అండ్ పెద్దమ్మని అక్కడే వదిలొచ్చాం. ఇక్కడ మా అక్క వాళ్ళ కొడుకు ఎందుకు ఏడుస్తున్నాడంటే ఫుల్ ఫన్ గైస్. ఒక షాప్ ఉంది, షాప్ దగ్గరికి వెళ్ళాం మేము. బికాజ్ స్టెప్స్ అన్నీ ఎక్కి అలసిపోయాము. ఇంకా అందుకని అక్కడికి వెళ్ళాము. అక్కడ మాకు కావాల్సిన ఐటమ్స్ తిన్నాము. వాడు ఐస్ క్రీమ్ చూస్ తీసుకున్నాడు అనమాట. తర్వాత ఏమైందంటే యాక్చువల్లీ ఈ టెంపుల్ ఫుల్ మంకీసే ఉన్నాయి గైస్. గ్యాపే లేదు అసలు. మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ అక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అవి ఇంకా అదిరిపోయాయి అసలు. అండ్ కమింగ్ టు ద పాయింట్, తర్వాత సగం ఐస్ క్రీమ్ తిని పైకి వచ్చాడు. వస్తూ ఉంటే ఇంకా మంకీస్ అక్కడ ఉన్నాయి కదా, వాడి చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ని పెరుక్కుని వెళ్ళిపోయాయి. వీడేమో ఫుల్ గోల్ చేసేస్తున్నాడు, అరుపులు, కేకలు. అసలు మా వాళ్ళు వాడిని కంట్రోల్ చేయడానికి అవ్వలేదు. వాడు ఏడుస్తుంటే ఫుల్ నవ్వు గైస్. ఇంకా బావ అండ్ అన్న వాడిని తీసుకుని కొంచెం ముందుకెళ్ళాం. ఇంకా అన్న ఏదో సర్ది చెప్తుంటే ఇంకో సైలెంట్. తర్వాత అయితే మేము మా డెస్టినేషన్ ప్లేస్కి రీచ్ అయిపోయాం. చాలా బాగుంది గైస్ టెంపుల్. అండ్ ఆ వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా చాలా నచ్చింది. మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళాము. అక్కడ కెమెరాస్ అలో ఉండవు కాబట్టి మేము వీడియోస్ తీయలేదు. బట్ మంకీస్ అయితే ఫుల్ ఉన్నాయి గైస్. ఎప్పుడు వెళ్ళినా కానీ స్టిక్ ఒకటి చేతిలో ఉంచుకోవాలి. మీకు నార్మల్ మొబైల్స్ ఉన్నా అండ్ క్లాత్స్ ఏమున్నా సరే మీ హ్యాండ్లో అవి లాక్కెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా ఫుల్ స్టెప్స్ ఎక్కారని చెప్పి ఇంకా అన్నవాళ్ళు అండ్ అక్క హ్యాండ్స్ అండ్ కాళ్ళు వాష్ చేసుకుని లోపలికి వచ్చేసారు. ఇక్కడ చూసారా మంకీ బావతో ఎలా ఆడుకుంటుందో. అండ్ దెన్ దిస్ ఈజ్ ద వీడియో గాయ్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.